భద్రాచలం గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో భక్తి శ్వాస తీసుకున్న పవిత్ర భూమి. గోదావరి తరంగాల మధుర స్వరంలో భక్తి సుగంధం వెదజల్లే పవిత్ర స్థలం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది తపస్సు ఫలించిన స్థలం. భద్ర మహర్షి యొక్క అచంచల భక్తి వైకుంఠాన్నే కదిలించింది. శ్రీ మహావిష్ణువు స్వయంగా రాముడిగా ప్రత్యక్షమై సీతమ్మవారు ఆయన ఒడిలో, లక్ష్మణుడు పక్కన నిలిచి భక్తికి దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రం. శతాబ్దాల తరువాత భక్తరామదాసు తన జీవితం అర్పించి ఈ క్షేత్రాన్ని నిర్మించాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు స్వయంగా తానీషారాజుకు కలలో కనిపించి బంగారు నాణేలు ఇచ్చి రామదాసుకి విముక్తి కల్పించారు. ఆ నాణేలు త్రేతాయుగానికి సంబంధించినవి. అవి ఇప్పటికీ ఆలయ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. ఆది శంకరాచార్యులు స్వయంగా ఈ క్షేత్రాన్ని దర్శించి మూల విగ్రహానికి శ్రీ వైకుంఠరామ అనే నామకరణం చేసినట్టు విశ్వాసం. భద్రాద్రిలోని శ్రీ వైకుంఠరాముడు పద్మాసనంలో ఆసీనుడై చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పన్నశాలలోని శ్రీ యోగరామాలయం ఉన్న ప్రదేశమే శ్రీరాముడు గోదావరి నదిని దాటి లంక వైపు ప్రయాణం ప్రారంభించిన పుణ్యస్థలం అని విశ్వాసం. శ్రీరాముడు సీతమ్మ వారిని ఈ దివ్యగిరిపైకి తీసుకువచ్చినప్పుడు ఆమె పాదాలు తాకిన రాయిపై శాశ్వత ముద్రలు ఏర్పడ్డాయి. కాలం గడిచినా ఆ పాదముద్రలు చిరిగిపోలేదు. అంతేకాదు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆ ప్రదేశం చుట్టూ ఒక సుగంధ పరిమళం వ్యాపిస్తుందని భక్తులు అనుభవిస్తారు. ఇది కేవలం దర్శనం కాదు, ఇది అనుభవం. ఇది కేవలం క్షేత్రం కాదు, భక్తి సత్యమైతే దైవం స్వయంగా స్పందిస్తుందనే సాక్ష్యం. భద్రాచలంలో ఈ దివ్య అనుభూతిని పొందినవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.